నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే విధానాలు ఎప్పటికీ సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం లలిత గ్రూప్ దశాబ్దాలుగా వైద్య రంగంలో విశ్వసనీయ సేవలు అందిస్తుందని కొనియాడారు. సౌత్ ఇండియాలోని తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సదుపాయాన్ని లలిత హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను హెల్త్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని, ఇప్పుడు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా రోగులు అక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అమరావతి కూడా అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలిత గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే, ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ని, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పార్టీ లీగల్ సెల్ ద్వారా న్యాయపరమైన సహాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన న్యాయ వ్యయాలను కూడా పార్టీనే భరిస్తుందని స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్లు జగన్ గుర్తు చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణకు చైర్మన్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ ఈవో శ్రీ సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతించిన అధికారులు వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ విశిష్టతలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలయ అధికారులు ఆయనకు వివరించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. सर्वस्याद्य हरे देवी नारायणी नमोस्तुते।
గ్రామ అభివృద్ధి మరియు చెరువు ఆక్రమణల అంశంపై వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ శీలం రంగారావు చేసిన ఆరోపణలను నిడమనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా ఎర్లగడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు గ్రామం అభివృద్ధి చెందిందని, రంగారావు సర్పంచ్ గా ఉన్నప్పుడు కనీసం వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలపూరులో సమావేశాలు పెట్టడం కాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు బండి వెంకట్రావు, తెలుగు యువత నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అడుసుమిల్లి నవీన్, పీఏసీఎస్ చైర్మన్ కానూరు యుగంధర్, ఇతర నాయకులు మాట్లాడుతూ రంగారావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గ్రామం మొదట్లో ఉన్న అలంకార బేకరీ అక్రమమని రంగారావు చేసిన ఆరోపణలు బండి నాని తోసిపుచ్చారు. అది బండి పున్నయ్యకు చెందిన సొంత స్థలమని, అందులోనే చట్టబద్దంగా లీజుకు తీసుకుని నిర్మాణం చేపట్టారని తెలిపారు. బాపిరాజు చెరువు విషయంలో రంగారావు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. గతంలో సర్పంచ్గా ఉన్న సమయంలోనే చెరువు ఆక్రమణలకు గురైందని, అప్పుడు ఏమీ చేయని రంగారావు ఇప్పుడు దాతల సాయంతో చెరువును అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పడం కోసం అని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. ముందుగా ఆయన ఊరు మొదట్లో ఉన్నటువంటి అలంకార్ బేకరీ గురించి మాట్లాడాడు. అలంకార్ బేకరీ అది బండి పునరయ్య గారు అని చెప్పి వాళ్ళది ఓన్ స్థలం, అది 3 సెంట్లు 3.5 సెంట్ల స్థలం. అది దానిలో అది ఈ అలంకార్ బేకరీ వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకుని, ఇయర్లీ రెంట్కి తీసుకుని దానిలో కన్స్ట్రక్షన్ ఆ 3.5 సెంట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ సరౌండింగ్స్ అంతా బాగు చేశారు. యాక్చువల్గా దానివల్ల మా ఊరు ఎంట్రన్స్లో అట్మాస్ఫియర్ అంతా మారిపోయి అది చాలా అందంగా ఉంది. వచ్చి దాన్ని ఏదో ఆక్రమించేశారు, రోడ్డు స్థలాలు, ఆర్ఎంబీ స్థలం ఇదంతా ఆక్రమించేసి కట్టారని చెప్పి ఆయన అభాండం వేశాడు. వచ్చి రేపొద్దున రోడ్లు డెవలప్ చేసుకున్నప్పుడు తీయాల్సి వస్తే తీసేస్తారు. ఇప్పుడు వచ్చి దానిలో ఏమి కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఓన్ ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ ఉంది ఒకటి. దానికి అదొక వివరణ. తర్వాత బాపిరాజ్ చెరువు గురించి మాట్లాడాడు. బాపిరాజ్ చెరువులో వచ్చి అది బాపిరాజు గారు అని ఆయన 1900 1910 ఆ సమయంలో ఊరికి సంబంధించి అది మంచినీటి చెరువు కోసం అని చెప్పి 3 ఎకరాలు 8 సెంట్లు ఆయన వితరణ ఇచ్చారు. వితరణ ఇచ్చిన చెరువుని ఈయన లాస్ట్ 15 సంవత్సరాల్లో ఈయన 10 సంవత్సరాలు ఈయన సర్పంచ్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడాను దానిలో ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఆక్రమణలను పట్టించుకోకుండా మేము లాస్ట్ 2025లో మేము కలెక్టర్ గారికి నేను ఒకటి సామెత ఉంది చూసారా, కొత్త పిచ్చోడికి పొద్దెరగదు అన్నట్టుగా అతనికి మొన్న అధికార ప్రతినిధి హోదా వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అతను ఏంటంటే నిన్నటి దాకా మాట్లాడినాడు, మొన్నటి దాకా మాట్లాడి నన్ను ఎందుకు మాట్లాడాడు, మొన్నటి దాకా అతనికి సర్పంచ్ పదవి ఉంది. ఆ సర్పంచ్ పదవి ఉన్నప్పుడు అతను చేసిన అవినీతి, అతను చేసిన ఇవి అన్నీ బయటకు వస్తాయని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పిచ్చివాగుడు, పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ప్రలాపనలు చేసి అందరి మీద బురజల్లితే ఇక్కడ ఎవడో ఊరుకునేవాడు ఎవడో లేడు. అయితే అతను ఆ బేకరీకి సంబంధించి ఇక్కడ అన్యాక్రాంతం చేశారు, 10 సెంట్ తీసుకున్నారు, 9 సెంట్ తీసుకున్నారు, 3 కోట్లు 4 కోట్లు అని చెప్పి చెప్తున్నాడు కదా. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, ప్రెస్ వారికి కూడా ఇది ఇస్తాం. దాంట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, దానిలోనే అది బేకరీ వారికి మనం లీజ్కి ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా నేషనల్ హైవేకి సంబంధించింది, దాని బ్యూటిఫికేషన్ మాత్రమే చేశారు. వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి నేషనల్ హైవే భూమిని బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అసలు అతనికి ఆ సైట్ మీద అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, గతంలో అతను ఆ సైటు కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అతను సర్పంచ్ అయిన తర్వాత. అప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది అందరికీ ఊర్లో పెద్దలందరికీ తెలుసు, అందరి దగ్గరికి వచ్చారు. సరే అలాగని నేను డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని ఎంతో కొంత ఇచ్చి కొనుక్కుందామని ట్రై చేశాడు. అప్పుడు ఒప్పుకోవాలి. తర్వాత వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అక్షరాలు 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని రెంట్కి ఇప్పించుకున్నాడు. మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఖాళీ చేపించాడు. మున్సిపాలిటీలో అన్ని రకాల సేవలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కార్మికులను కట్టు బానిసలాగా మారుస్తుందని సిఐటియు నాయకులు బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 673/975ను తక్షణం ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల హక్కులు హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబుతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో వివిధ రకాల సేవలు అన్నింటినీ ప్రైవేటీకరించి కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఇందుకోసం 673/975 జీవోలను తెచ్చిందని మండిపడ్డారు. ఈ జీవోలను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని
చెల్లించాలని, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని, పదవి విరమణ రాయితీలను చెల్లించాలని ఆయన కోరారు. అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పౌర సేవలన్నీ కూడా బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేదానికి జీవో నెంబరు 975ని అలాగే 673ని తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మరి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో ప్రజా పరిపాలన లేని పరిస్థితి, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడుస్తున్న నేపథ్యంలో మోడీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల ఆస్తుల్ని, కార్మిక హక్కుల్ని కాలరాసేలాగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచినీరు, డ్రైనేజీ, అలాగే శానిటేషను, మరి పార్కులు, ఆ విజయవాడకు సంబంధించినటువంటి స్టేడియాలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి, వెహికల్ డిపో లాంటి వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి తీసుకొచ్చిన జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. కార్మికులకు సంబంధించి హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ సమాన పనికి సమాన వేతనాలు పర్మనెంటు చేయాలి. వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలి. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి చనిపోతున్న కార్మికుల కుటుంబాల్లో వారి కుటుంబాల సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వాలి. రిటైర్మెంట్ కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మరి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో జరుగుతున్న సదస్సుని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ ప్రైవేటీకరణ విధానాలని ప్రజలు మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మర్యాదగా మాట్లాడితే మర్యాద దక్కుతుందని, హద్దులు దాటి మాట్లాడితే గట్టిగానే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు ఎంపీ కావాలనే ఆశతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడు అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేసిన ఎర్లగడ్డ మంత్రిగా ఉన్నప్పటికీ బందరు అభివృద్ధిలో పేర్ని నాని విఫలమయ్యారని విమర్శించారు. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై అనవసర ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలకు తాను ఎప్పుడూ తానివ్వలేదని, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధిపైన తన రాజకీయాలు ఉంటాయని ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు పనిచేస్తున్న పేరు నాని గుడివాడలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలటం బాధాకరం అని చెప్తూ రాజకీయాల్లో సహజంగానే జుగుప్సకరం. అతని స్థాయిని మరిచి రాజకీయాలు మానేశారని చెప్పి, రాజకీయాలు మానేసిన తర్వాత మళ్ళీ ఎంపీ అవుదాం అనుకుంటున్నాం ఏంటి, మళ్ళీ యాక్టివ్ అయ్యారని అడిగా. గన్నవరం ఒక రోజు వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను పేరు నాని అని అడిగి నేను అక్రమ కేసులు పెట్టలేదని చెప్పా. బహిరంగ చర్చకు సిద్ధమన్నా. గన్నవరం వచ్చి ఒక్క మాట అడిగితే నేను మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బహిరంగ చర్చకు రా, నేను బందరు వచ్చానంటే నువ్వు రాని పరిస్థితి. మళ్ళీ 10 నెలల విరామం తీసుకుని పద్దాక మనం బందరికి ఏం ఏడిసామో ఏడవాలి. డెఫినెట్ గా మీ తండ్రి అయితే ఇలా మాట్లాడేవాడు కాదని నేను అనుకుంటున్నాను. నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడటం నీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకోవాలో, ఏమనుకోవాలో, ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకుంటావో, స్ట్రీట్ స్మార్ట్ అనుకుంటావో, మీరు ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. నేను ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి కొంచెం భాషలో కరెక్ట్ గానే మాట్లాడాను. నేను బందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఇప్పుడు కూడా భాషలో కరెక్ట్ గానే మాట్లాడుతున్నా గానీ నువ్వు గురువింద గింజలాగా నువ్వు నా గురించి మాట్లాడితే నువ్వెవరు అసలు? ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ మరియు కనిగిరి డివిజన్ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యువత రోజువారీ జీవితంలో సైక్లింగ్ ను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. అమరావతి గ్రౌండ్ దాకా రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఆ రోజు సైకిల్ గతంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది. ఎందుకంటే అప్పుడు దూరభారం వెళ్లాలన్నా ఆ రోజు సైకిల్లోనే ఎక్కువ ప్రయాణించేవాళ్ళు. దీనివల్ల ఆరోగ్యానికే కాకుండా వాతావరణానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. మరి ఇటీవల మన ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మేము జరగబోయే పల్లెపల్లెకి అనే కార్యక్రమంలో ప్రతి చోటకి సైకిల్ మీద, ఎలక్ట్రిక్ సైకిల్ అన్న కనీసం మీరు తిరగండి,
పొల్యూషన్ ఈ రోజు ఉన్న పరిస్థితి మీరు చూస్తుంటారు. ఢిల్లీలో అయితే చాలా మంది ఇప్పుడు విద్యాభ్యాసానికి కూడా పోవటం పిల్లలు. కారణం ఏంటంటే 3 నెలలు అక్కడ ఉన్న జబ్బులతో పడి ఇక్కడ కొత్తగా ఉన్న పరిస్థితి కాబట్టి కాలుష్య రహితంగా ఉండాలంటే అందరూ సైకిల్ వాడాలని కోరుకుంటూ ఈ సైకిల్ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సందర్భంగా కనిగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెస్పెక్టెడ్ గవర్నర్ ఎమ్మెల్యే సారు, కనిగిరి పోలీస్ శాఖ, అలాగే మన కనిగిరి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీలు చేయటం వల్ల మనం రీసెంట్ గా చెప్పిన ఇంధన పొదుపులో భాగంగా కానీ, అలాగే మన వ్యాయామానికి సంబంధించి మన శరీరానికి సంబంధించి ఫిట్నెస్ కూడా బాగుంటది. ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకసారైనా సరే ఈ సైకిల్ ర్యాలీ ఈ విధంగా చేయటం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందని మీ అందరికీ తెలియదు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ని బుధవారం ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామన్నారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు మా నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఏమేం చెప్పారో అది నిర్వర్తించుకుంటూ ప్రజలకి ఇంకా మెన్నగా ఏం చేయాలన్న ఆలోచన చేసి ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అమ్మఒడి, అలాగే మీరు చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఇంటి వద్దకే మీరు చూసుకుంటే ఆరోగ్యం వచ్చే విధంగా, ఆరోగ్యానికి హెల్త్ డాక్టర్స్ వచ్చే విధంగా చూసి ఎంతో చక్కగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకా మేము బాగా చేస్తాము అని చెప్పి, మరి తల్లికి వందనం అని చెప్పి 3 నామాలు పెట్టి మరి ఈ విధంగా పరిపాలన చేసుకొని వస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ శభాష్ అని చెప్పుకుంటూ మరి మేము రేపటి నుంచి 4వ తారీఖున 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున మహిళలతో, యువతరంతో వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము. ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సో 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజల కోసం నుంచునే పార్టీ, ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పి రానున్న 2029లో ప్రజల పార్టీని గెలిపించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవటానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. సౌత్ సెంట్రల్ రైల్వేలో టికెట్ చెకింగ్ ఉద్యోగ విధులలో ఎంతో సమర్థవంతంగా, అంకిత భావంతో నిస్వార్థంగా సేవలు అందించిన లింగాల శ్రీనివాసమూర్తి పదవి విరమణ కార్యక్రమం గుంటూరు రైల్వే మహల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివి రమణయ్య, వై సురేష్ బాబు, వివిధ శాఖల రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టికెట్ చెకింగ్ లో ఎవరికైనా మెడికల్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు తోటి ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా సమస్య వచ్చినా శ్రీనివాసమూర్తి వారి పట్ల తక్షణమే స్పందించి తీరు, దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించే విధానం అభినందనీయమని అన్నారు. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాను సౌత్ సెంట్రల్ రైల్వేలో. నేను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ సంఘ్లో ఉన్నాను, ఎంప్లాయీస్ సంఘ్లో. నాకు తోడ్పడిన నా మిత్రులకి, టికెట్ చెకింగ్ స్టాఫ్కి, గుంటూరు డివిజన్ ఎంప్లాయీస్కి, మా డివిజనల్ సెక్రటరీ రమణయ్య గారు, ప్రెసిడెంట్ సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా రిటైర్మెంట్ సందర్భంగా నా గురించి పాపం ఢిల్లీ నుంచి ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవ్ గారు వచ్చారు ఈ ఫంక్షన్కి. ఆయనకి స్పెషల్ కృతజ్ఞతలు. డీలింగ్లో చాలా జాగ్రత్తగా వెసులుకోవాలి. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కంప్లైంట్స్ అవన్నీ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఫాలో అవుతూ
ముందుకు పోవాలి. ఈ రోజు మంగళగిరిలోని షైన్ ఆనంద శరణాలయంలో అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కల రాజీవ్ కుమారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పళ్లు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమారి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనాథ పిల్లలకు తోడ్పాటు అందించారని, అటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. పిల్లలతో కాసేపు ఆత్మీయంగా గడుపుతూ వారికి చదువు మరియు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అహల్య ట్రస్ట్ సభ్యులు, శరణాలయ నిర్వాహకులు మరియు స్థానికులు పాల్గొని పిల్లలకు తమ వంతు ఆశీస్సులను అందించారు. అందరు బాగా చదువుకోవాలి, అర్థమైందా? మీ అందరూ ఏదో ఒకటి అవ్వాలని ఇప్పటి నుంచే పెట్టుకోవాలి, అర్థమైందమ్మా? మీ కాల్ మీద మీరు నిలబడితే మీలాంటి పిల్లలు ఇంకా చాలామందిని మీరు చూసుకోగలుగుతారు. ఏమ్మా, బాగా చదువుకోవాలి. ఎట్లా చదువుతున్నారు? బాగా చదువుకుంటున్నారా? ఓకే. ఇంకా ఈ సమ్మర్లో ఇక్కడే ఉన్నారా? ఇంటికి వెళ్ళి వచ్చారా? మళ్ళీ స్కూల్స్ బిగిన్ అయిపోయినాయా? సరే, కొట్టుకోకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి కష్టాలు ఏంటి తెలుసుకుని హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అందరు కలిసి ఉంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.